నంద్యాల జిల్లాలో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. బండి ఆత్మకూరు మండలం కృష్ణానంది ఆలయ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. కృష్ణానంది ఆలయం ఎదురుగా ఉన్న తెలుగుగంగ వంతెన వద్ద చిరుతపులి కనిపించినట్టు స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ రెడ్డి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి. సో చిరుత సంచారం మళ్ళీ నంద్యాల ప్రాంతంలో అందరినీ కూడా భయాందోళనకు గురి చేస్తున్నట్టు చూస్తున్నాం. సో మొన్న పట్టుబడ్డ చిరుత అది ఇది ఒకటేనా అంటే ఇంతకుముందు దాడి చేసిన నేపథ్యం కూడా మనకు తెలిసిందే కదా. అదే మనం చూసుకున్నట్లయితే నంద్యాల జిల్లాలో యొక్క చిరుతపులి సంచారం అనేది కలకలం రేపుతున్న పరిస్థితి. రీసెంట్ గా పచ్చళ్ళ గ్రామంలో ఒక చిరుతపులి యొక్క నిర్మిసాపై దాడి చేసి చంపి తినేయడం అనే సంఘటన గుర్తు చేసుకుంటే ఇక్కడున్న స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మొన్నటిదాకా మహానంది పుణ్యక్షేత్రంలో సంచరించిన చిరుత ఇప్పుడు బండాత్మకూరు మండల ప్రాంతాల్లో యొక్క చిరుత సంచారం అనేది కలకలం రేపుతున్న పరిస్థితి. ఈ యొక్క చిరుతపులి ఎక్కడ తమపై దాడి చేస్తాననే ఒక భయాందోళనలో ప్రజలు ఉన్నప్పటికీ అటవీ అధికారులు ఏమాత్రం స్పందించడం లేదు. ఎందుకంటే మహానంది పుణ్యక్షేత్ర ప్రాంతంలో ప్రతిరోజు ఆ చిరుత సంచరిస్తున్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అటవీ అధికారులు స్పందించలేని పరిస్థితి. ఎందుకంటే ప్రజలపై దాడి చేయలేదు, ఎటువంటి సంఘటనలు జరగలేదు కాబట్టి ఆ చిరుత ఏ రూట్ లో అయితే వచ్చిందో అదే రూట్ లో తిరిగి అటవీ ప్రాంతంలో వెళ్తుందనే భావన అటవీ అధికారులు చెప్తున్నారే కానీ ఆ యొక్క చిరుతను బంధించి సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలేయాలనే ఒక ఆలోచన అయితే అటవీ అధికారులకైతే లేదు. ఏదైతే బండి ఆత్మకూరు మండలంలోని ఇక్కడ తెలుగుగంగ కాలువ వద్ద చిరుతపులి ప్రత్యక్షం కావడంతో అక్కడ రైతులు పొలం పనుల నిమిత్తం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క చిరుతపులి సౌండ్ విని అక్కడ వీడియో తీయడం జరిగింది. ఆ నేపథ్యంలో అటవీ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో ఈ యొక్క ప్రాంతంలో పెద్ద పులి కొందరిపై దాడి చేసిన ఘటనలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ చిరుతపులి అదే పరిస్థితుల్లో చేస్తుందనే ఒక భయం అయితే ఉంది. అయితే మహానంది పుణ్యక్షేత్రంలో సంచరిస్తున్న చిరుత ఈ యొక్క చిరుత ఒకటేనా అనే ఒక ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే పెద్ద దూరం అనేది లేదు, డిస్టెన్స్ లేదు కాబట్టి ఆ చిరుత అక్కడికి వెళ్ళి ఉండొచ్చు అనే ఒక అనుమానాలు అయితే ఉన్నాయి. అయితే రెండు చిరుతపులున్నా లేదా ఒకటే చిరుతపులి ఈ రెండు ప్రాంతాల్లో సంచరిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ అటవీ అధికారుల యొక్క త్వరితగతంగా స్పందించి ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత అధికారుల మీద ఉంది కాబట్టి ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. మొత్తం మీద ఈ మధ్య కాలంలో నంద్యాల జిల్లాలో ఈ యొక్క చిరుతపులి సంచారం అనేది భయాందోళన కలిగించే విధంగా ఉంది అని చెప్పవచ్చు. హరి, రైట్. అంటే ఎవరి మీద దాడి చేయలేదు కాబట్టి దాని మీద యాక్షన్ తీసుకోము అనే అటవీ అధికారుల భావన ఏదైతే ఉందో అది చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా. లోకేష్, ఏం చెప్తున్నారు గ్రామస్తులు? ఖచ్చితంగా అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్నది మహానంది పుణ్యక్షేత్రం. ఆ మహానంది పుణ్యక్షేత్రంలో పలుమార్లు ఆ చిరుతపులి ఆ ప్రాంతంలో వచ్చిన ఆనవాళ్లు ఉన్నాయి. సీసీ ఫుటేజ్ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. అయితే అక్కడ ఉన్న గోశాలలో పశువులని వేటాడడానికి వచ్చి ఉండొచ్చు అనే అనుమానాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. అయితే చిరుతపులి సంచరించింది కానీ ఎక్కడ దాడి చేయలేదు కదా. ఆ దాడి చేసినప్పుడు మేము స్పందిస్తాము, ఎటువంటి పరిస్థితుల్లో అయినా తమ యాక్షన్ తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే పై వాళ్ళ దృష్టికి తీసుకెళ్లినప్పుడు పై వాళ్ళ ఉన్నత అధికారుల యొక్క నిర్ణయం మేరకే మేము చిరుతపులిని బంధించాలా వద్దా అనేది చర్యలు తీసుకుంటామే తప్ప ఒకవేళ దాడి చేస్తే మేము యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే చిరుతపులి ప్రతిరోజు ఈ యొక్క నంద్యాల జిల్లాలోని మహానంది ఇటు బండాత్మకూరు మండల ప్రాంతాలలో యొక్క చిరుతపులి సంచారం అనేది కొనసాగుతూనే ఉంది. ఈ యొక్క జనాలు మాత్రం సాయంత్రం 6 అయితేనే బయటికి రావాలంటే భయాందోళనకు గురై ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే ఈ యొక్క మనం చూసుకున్నట్లయితే పచ్చళ్ళ గ్రామంలో మెర్నిస కట్టెల కోసం వెళ్ళినప్పుడు ఆ చిరుతపులి దాడి చేయడమే కాకుండా తినివేయడం కూడా జరిగింది. అటువంటి సంఘటనలు ఇక్కడ పునరావృతం కాకుండా ఉండాలంటే అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలి. అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలంటే వారికి స్పష్టమైన ఆదేశాలు ఉంటే తప్ప ఆ యొక్క చిరుతపులిని బంధించి తిరిగి అటవీ ప్రాంతాల్లో వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క ప్రాంతాలలో చిరుతపులి సంచారం అనేది ప్రజలకు భయాందోళన కలిగిస్తున్న పరిస్థితి. ఓకే లోకేష్.